నియోజకవర్గం తుండ పంచాయతీ సెగ్మెంట్ ఎంపీటీసీ మరి ఆదియ వైసీపీ. వెల్కమ్ టు విత్రి న్యూస్. మా ప్రతినిధి తమిటిరాజుతో ముఖాముఖి భేటీ. మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభించారు? మొదటగా సార్, నేనైతే రాజకీయంలో ఇప్పటికీ 20 సంవత్సరాల కాలం ఉంది. ఈ 20 సంవత్సరాలు రాజకీయ నా జీవిత అనుభవం కూడాను. మొదట మేము టీడీపీలో ఉండేవాళ్ళం. నాకు అనుభవం వచ్చిన తర్వాత స్టార్టింగ్ నాకు ఓటకు వచ్చిన తర్వాత టీడీపీలో ఉండేవాళ్ళం. అప్పటికి బంజిదేవ్ గారికి ఎంపీ శంకరరావు గారికి నేను ఏజెంట్కి కూడా ఉన్నాను. మేము ఎండానక వాళ్ళనక మా ఓటర్లందరినీ కూడా తీసుకెళ్ళి చీపులు పెద్ద వరుసలు అనేది ఓట్లు వేయించేవాళ్ళు. ఆ తర్వాత మాకు కావాల్సినటువంటి కార్యకర్తలు మాకు ముందు నడిపించే కార్యకర్త టీడీపీలో లేనందువలన ఇప్పుడున్న మా అన్న పీడిక రాజేంద్ర గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాజకీయంలోకి ఎప్పుడైతే వచ్చారో ఎంటర్ అయ్యారో మేము అతను అడుగు జాడల్లో, ఎందుకంటే మా బంధువు మా అన్న మా ఎస్టీ గిరిజనుడు స్వచ్ఛమైన గిరిజన కార్యకర్త అంటే మా రాజేంద్ర గారు. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పీడిక రాజేంద్ర అడుగు జాడల్లో మేము నడుచుకుంటున్నాము. ఆయన మాటలకి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము కట్టుబడి అతని అడుగుదల మేము నడుస్తున్నామండి. ఏ పార్టీలో అటువంటి మా దొరగారు, మా పీడిక రాజేంద్ర గారు ఏ పార్టీలో ఉన్నా ఆయన వెంట మా కొండ చిక్కర గ్రామాలు కానీ మేము కానీ ఇష్టం వాళ్ళం అందరం కూడా ఆయన వెంట ఉంటామండి. మేము గెలిపించుకుంటాం. మా నాయకుడు మాకు ఆయన 4 దఫాలుగా ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవి చెప్పలేనివి. అవి ప్రభుత్వం మారకపోవచ్చు. ఈ రోజు మేము అధికారంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాము. అయినప్పటికీ కూడా ఆయన సేవలు ఇప్పుడు కూడా మా గిరిజన కొండ శిఖరాలు కూడా మేము చెప్పుకోవడం గుర్తు చేసుకుంటాము. ఆయన దండగా ఉంటాము, ఆయన వెంట ఉంటాము. ఆయన ఏం చెప్తే ఆ మాటకి మేము కట్టుబాటు ఉంటాము, ఏ పార్టీలో ఉన్నా కానీ. రాజేంద్ర గారి మళ్ళీ 2029 మళ్ళీ ఎమ్మెల్యేగా చూస్తారా మినిస్టర్గా? తప్పకుండా మేము చూస్తాం. రాష్ట్రంలో జగన్ గారిని సీఎం చేసే బాధ్యత మాదే. సాలూరు నియోజకవర్గానికి మా పీడిక రాజేంద్ర గారిని ఎమ్మెల్యేగా చేసి మంత్రి చేసే బాధ్యత కూడా మా ప్రజలదే, మా ఓటర్దే. అటువంటి గిరిజన శ్రేణి నాయకులుగా మీరు ఉన్నారు. మీ గిరిజన ప్రాంతాల్లో కూడా మీదనే కొండశేఖర గ్రామంలో ఉంటారు. వాళ్ళంతా ఒక తాటి మీద మీరు ఉన్నారు. అవునండి, తప్పకుండా. మేము ఈ మా మావిడి పంచాయతీ తొండ కొద్దిపరవే కాదు, సాలూరు మండలంలో మా గిరిజన ప్రాంతాలు ఏవైతే కొండ చిక్కీరాలు ఉన్నాయో కొండ మీద గ్రామంలో అందరం కూడా ఒక తాటి మీద ఉన్నాం. దొరగారి మాటకి మేము కట్టుబడే ఉన్నాము. మీరు ఎంపీటీసీగా ఎన్ని ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు? మాది పార్వతీపురం మంజం జిల్లా. ఇందులో మాది సాలూరు నియోజకవర్గము కొండ సెగ్మెంట్ ఏ గ్రామంగా నన్ను ఎన్నుకున్నట్టండి. ఏ గ్రామంగా అంటే టీడీపీ వాళ్ళు నామినేషన్ చేసి వాళ్ళు మరి ఎలక్షన్ తిరగలేదు. 9,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపారు. ఎందుకంటే ఆవిడ కూడా మా అక్కగారే ఆవిడ నామినేషన్ మాత్రం వేసింది, ఆవిడ తిరగలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ ప్రజలు ఒక ఉద్దేశం నుంచి ఆవిడ తిరగలేదు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది, జగన్ గారు మద్దతుదారులే గెలుస్తారు, ఆది గారు మంచోళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళు మరి బయట తిరగలేదు, డ్రాప్ అయిపోయారు. ఆ విధంగా నేను 2,000 ఓట్లు పోల్ అయితే అందులో 150 ఎన్నో అంటే ఏవో ఓట్లు అంటారు కదా, అవి పోగా నాకు 19,500 ఓట్లు మెజార్టీతో నేను గెలుచుకున్నాను. అంటే వాళ్ళకి వచ్చిన 150, 200 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఓకే, నెక్స్ట్ 2026 స్థానిక ఎన్నికలకు మీరు మళ్ళీ మీ పార్టీ మాట మేరకు ఏ పదవి చేయాలనుకుంటాను, పోటీ చేయాలనుకుంటాను? 2026 నాటికి ఎస్టీ అంటే మా ఎస్టీ రిజర్వేషన్ వస్తే నేనైతే ఇప్పుడున్నటువంటి మా సర్పంచ్ గారు టీటీగా సుదర్శనరావు గారు ఆయనకి పెద్ద పదవిలో పంపించి జెడ్పీటీసీ హోదాలో అందరికి పంపించి సర్పంచ్గా పోటీ చేయడానికి మేమైతే సిద్ధంగా అనుకున్నాం. అటువంటి ఆలోచనలో అయితే నేను కలిగి ఉన్నానండి. సర్పంచ్ పోటీ చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఓకే సార్, స్థానిక మీ యొక్క పంచాయతీ సెగ్మెంట్ ఈ యొక్క గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎంపీటీసీగా వచ్చిన తర్వాత
అలాగే వయసు సంపన్న చేసినప్పుడు కూడా కమెండ్గా ఏమైనా కార్యక్రమం చేసి ఉన్నారా గ్రామానికి? మేము మా పంచాయతీలోని 7 గ్రామాలు ఉన్నాయి సార్. మా మామిడి పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. మా 7 గ్రామాల్లో కూడా ఇటు మా నియోజకవర్గానికి పిడికి రాజమౌళి గారు ఎమ్మెల్యేగా మా అన్నగారు ఉన్నప్పుడు, మంత్రి గారిగా కొనసాగించినప్పుడు, అలాగే మా అన్నయ్య పిడిక సుదర్శన్ రావు సర్పంచ్ ఉన్నప్పుడు, నేను ఎంపీటీసుకున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. ఇప్పుడు మా మామిడి పంచాయతీ అంటే చాలా అభివృద్ధి దిశలో ముందుకు కొనసాగుతుంది. అన్ని విషయాల్లో, రోడ్లు, రహదారి విషయంలో కానీ, బాత్రూమ్ల విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ, ఇతర విషయంలో కూడా మా మామిడి పంచాయతీ అంతా ఆదర్శంగా తీసుకోవాలి. అన్ని ప్రధానంగా చేస్తున్నాము. చాలా చక్కగా మా పంచాయతీ డెవలప్ అనేది ముందుకు కొనసాగుతుంది, సాగిస్తున్నాం కూడా, జరుగుతుంది కూడా అభివృద్ధి. అది మీరే చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా 2026 వరకు మీకు ఎంపీటీసీ పదవి కాలం ఉంది, 26 వరకు కూడా ఎంపీటీసీ పదవి కాలం ఉంది. అయితే ఈ గ్యాప్లో మీకు ఎలా పోతుంది? ప్రభుత్వం లేదు కదా, కూటమి వచ్చింది, వైసీపీ ఎంపీటీసీ మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా, లేకపోతే ఏ విధంగా అవుతుంది? మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి సలహా ఇస్తున్నారు? ఎమ్మెల్యే మాకు అయితే ఇటువంటి ఇబ్బందులు అనేది లేదు, కానీ ఇప్పుడు మీరు నడిచి వచ్చి చూసే ఉంటారు. ఈ 2 రోజుల నుంచి మామిడి వరకు మాకు రోడ్డు, రహదారి అనేది కావాలి. అది మా కొండ మీద ఉన్నటువంటి సుమారు ఒక 5-6 పంచాయతీలు ఉన్నాయి. కొటి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు పొంగుచెన్నారు, పొట్టుచెన్నారు, డోలంబ, మోనంగి, నంద, ఇవన్నీ ఈ గ్రామానికి వెళ్ళాలంటే రహదారి అనేది మాకు బాగోలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం గ్రామస్తులు. మేము దాని గురించి కూడా ఆల్రెడీగా టీడీపీ కార్యకర్తలు చెప్పాం, మేడం గారి దృష్టి కూడా మేము తీసుకోవడం జరిగింది. అయితే వేస్తామన్నారు, మరి మేము కూడా వేపు చూడాలి. దసరా తర్వాత కనుక దసరా ఇంకా ఈ నెల పోలేదు కనుక మేము చూస్తున్నాము. మేడం గారు కూడా అన్నారు, గిరి చిక్కిన గ్రామాలకు కూడా డోలు మొత్తం లేకుండా చేస్తామన్నారు. అది చెయ్యాలి, అది చేస్తేనే మాకు సంతోషము. ఈరోజు ఈ సంజయరాణి మేడం గారు కావచ్చు, మా పీడిక రాజేంద్ర గారు కావచ్చు, కానీ చేస్తేనే మాకు ప్రజలకు సంతోషిస్తాము. మొన్నటికి మీకు తెలిసి ఉంటుంది, మీ మీడియా ద్వారా కూడా వచ్చింది. ఎక్కడంటే మన ఈ వైఎస్ వలస కాదు సార్, అది కొడమ పంచాయతీలోనే ఏదో గ్రామానికి విశాఖ కేజీహెచ్లో ఒక అమ్మాయి చెల్లిపోతే డోలు మొత్తం తీసుకునేది. సుమారుగా 6-7 కిలోమీటర్లు నడుచుకుని డోలు మొత్తం తీసుకుని చాలా బాగా అనిపించింది. వాళ్ళంటే మేమేంటి అందరం ఒకటే, మా గిరిజనం అంటే. కానీ మా మేడం గారు ఇప్పుడు ఉన్నట్టు మా మేడం గారు, మా మంత్రి గారు, మా ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు, శిక్షణ శాఖ మంత్రి గారు, రోడ్లు అన్ని కూడా ఉన్నాం అత్యంలాగా మీరు చూసుకుని ఉన్నారు. తొంపి మేడం గారు మీరు చెయ్యండి, మీరు చేస్తే మేము కూడా సంతోషిస్తాము. మేము కాదు, మేడం గారు అందరూ ఆనందిస్తారు. పంచాయతీ ప్రజలకు కాదు, నియోజకవర్గ కూడా ఆనందిస్తారు. ఎక్కడ సాలూరు నుంచి మా కోళ్ళని ఇబ్బంది పడుతున్నాం. మేము చేయలేదు, మీ వైసీపీ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఎలక్షన్ చేయలేదు, ఒక పక్క కరోనా వచ్చింది చేయలేదు. ఈరేం చెయ్యండి మేడం గారు, సంతోషమే. మీరు చేసిన ఇంకొకటి చేసి మా సంతోషం ఏంటి, మా గిరిజనకి మాకు ఉపయోగపడాలి, మంచి జరగాలి.